పాపాలు కాదు పుణ్యాలు కూడా పోతాయేందుకు సిద్ధంగా ఉన్నావా? మనసులో జ్ఞాపకాలు తీసే, కానీ మనశ్శాంతిగా ఉంటావు. ఎన్ని పుణ్యాలు చేస్తే ఏం ఉపయోగం అండి మనశ్శాంతి లేనప్పుడు? మనశ్శాంతి లేనప్పుడు దగ్గర 100 కోట్లు ఉంటే ఎవరికి కావాలయ్యా? 100 యజ్ఞాలు చేస్తే ఎవరికి కావాలి? పూర్వం మహారాజులు చేసిన యజ్ఞాలు ఎవరైనా చేశారా? ధర్మరాజు రాజసూయాగం చేశాడు, తర్వాత ఆయన మనశ్శాంతి పోయింది, చేయనప్పుడే బాగానే ఉన్నాడు. రాజసూయాగం చేశాక కదా జూదం ఆడింది, ఆడవాళ్ళకి వెళ్ళింది. మరి రాజసూయాగ జ్ఞానం అంతా ఏమైపోయింది ఇక్కడ? అది ఏదో చేస్తే మనశ్శాంతి వస్తుంది అనుకోవద్దు. అక్కడ ఈ పుణ్యాలు పాపాలు రెండూ పోవలసిందే, అప్పుడు మాత్రమే మనం ఉండగలుగుతాం. అలా ఉండాలంటే ఏం చెయ్యాలయ్యా? ఇప్పుడు భగవద్గీతకి మరో శ్లోకం వ్యాఖ్యానంలో చెబుతున్నారు శంకరాచార్య. ఇది 5వ అధ్యాయంలో ఒక గమ్మత్తైన శ్లోకం ఉంటుంది. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి, నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఇది 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో ఉంటుంది. సర్వకర్మాణి మనసా సన్యస్య, అన్ని పనులు మనస్సులో వదిలేటువంటి పని చేయకుండా ఉండం కాదండి, వంట చేస్తూనే ఉండాలి. దాని ఫలితం ఏమీ ఆశించొద్దు. అంటే అలబడి చేస్తున్నాం, ఏడ గుర్తింప గౌరవం చస్తున్నాం, అక్కడ తీర్పు ఈ గెరట తెప్పలేక చస్తున్నాం. ఇక్కడ ఈ చస్తున్నాం అనే మాట ఉండకంటే వంట మానేయడం మంచిది. ఆఫీసులో కూర్చుని ఉద్యోగం చేస్తుంది ఇంకొక ఆవిడ, లేకపోతే ఇంకొక ఆయన, అక్కడ కూడా ఏమంటే ఎన్నాళ్ళు ఈ గుమాస్తా పనే, ప్రమోషన్ లేదు, ప్రమోషన్ లేదు. ప్రమోషన్ ఎందుకయ్యా? సమయానికి మోషన్ అయితే చాలా అదృష్టవంతుడిది, ప్రమోషన్ అక్కర్లా. అది కూడా కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం వాడికి ప్రమోషన్ కావాలి, వంట చేసి వెళ్ళాలి, గుర్తింపు కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. అంతే తప్ప వంటలో ఆవిడ ఆనందం పొందదు, ఉద్యోగంలో ఈవిడ ఆనందం పొందదు. ఇంకేదో రాలేదు, పైగా మనకి రాలేదనే బాధ కంటే వాడు వచ్చేసి మాకంటే జూనియర్, వాడు ఇదో బాధ ఎక్కువ. మనకు వచ్చి రాలేదన్న దానికంటే వాడికి వచ్చిందనే బాధ ఎక్కువ. ఈ ఆలోచనలు ఏవీ లేకుండా మన ఉద్యోగం మనం చేయలేమా, మన వంట మనం చేయలేమా? ప్రతిదానికి ఏదో ఒకటి రావాలా ఇక్కడ. అంచేత పని చేస్తూనే దాని ఫలితాన్ని మనస్సులోకి చేరకుండా చేయాలి. మనసా సన్యస్య సర్వకర్మాణి, అన్ని పనుల్ని కూడా మంచి చెడ్డ ఏదైనా సరే ఒక్కోసారి మనకి ఇష్టం లేనిది ప్రమాదమైంది కూడా చేయవలసి వస్తుంది, పొరపాటు కూడా చేయవలసి వస్తుంది, తప్పదు. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే జీవితంలో తప్పది కానీ తప్పదది, కొన్ని అంతే అలాగే ఉండదు, తప్పది కానీ తప్పదది. చేస్తాం, ఏం చేస్తాం ఇక్కడ? తప్పే కానీ తప్పనిసరి ఏది చేశామంటే వదిలేని ఆ విషయాన్ని పరమాత్మ తప్పని తెలుసు కానీ తప్పనిసరి చేశాను అంటే ఖచ్చితంగా అమ్మవారి ఛత్రం వేసి కాపాడేస్తున్నాం. వాడిని అనుమానం లేదు. నువ్వు ఎందుకు చేసావో నాకు తెలుసురా, నాకు తెలుసుగా, నీ చిత్తశుద్ధి నాకు తెలుసమ్మా. పొరపాట్లు ఎవరైనా చేస్తారా, ప్రమాదో ధీమతామపి అన్నారు అని భగవంతుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. అది వ్యాఖ్యానం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మనసా సన్యస్యాస్తే సుఖం వసి. అలా ఉన్నప్పుడు మనిషి అలా ఉండగలుగుతాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి. ఆ వదిలిపెట్టి ఉండడం అనేది అలాగా ఒక క్షణంలో చూద్దాం. ఒక భావన కలిగితే వదిలిపెట్టి ఉండొచ్చు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. మనస్సులో అన్ని కర్మల ఫలాలు, అన్ని కర్మల గురించిన జ్ఞాపకాలు వదిలిపెట్టగలిగిన వాడు 9 రంధ్రాలతో నిండిన ఈ శరీరంతో ఏం చేసినా చెయ్యనట్టే లెక్క. ఏం చేసినా చేయనట్టే. కృష్ణుడైతే ఎంత తీవ్రంగా చెప్పాడు అంటే దీన్ని మామూలుగా చెప్పాల, పెద్ద విప్లవవాదంలో చెప్పాడైనా. హత్వాపి సయమాన్ లోకాన్నాయం హంతి నహన్యతే. వాడి మొత్తం ప్రపంచం అంతా బుగ్గైపోయేలా బాంబు వేసినా సరే ఆ పాపం వాడికి అంటది అన్నాడు. వాడు యోగి అన్నాడు అంతే లెక్క. వాడు బాంబు వేసినా సరే ఆ పాపం అంటదు. లేకపోతే దశావతారాల్లో రావణాది రాక్షసులను సంహరించిన విషయాలన్నీ రాముడికి అంటాయా, కృష్ణుడికి అంటాయా? ఎవరికి అంటాయండి? ఎవరికి అంటలేదు. వాడు ధర్మం కోసం చేశారు ఆ పని. మళ్ళీ దానికో పాపం అనడం, అది పోగొట్టుకుందుకు వేరే చేశారు. ఇదంతా పురాణాల కల్పన. బాగా వ్యవహారం పెంచేసేదాన్ని. ఇంకా అది పాపం. రాముడు రావణాసురుని చంపడం కూడా పాపం అయితే రాముడు చేసిన పుణ్యం ఒకటి కూడా లేనట్టే లెక్క. మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం కోసం ఇంకోటి చేసుకోవడం ఏంటంటే అర్థం లేకుండా తప్పు చేశాడు, వేసి పారేశాడు అంతే. పళ్ళాన్ని బలవంతంగా తీసుకుపోయిన వాడిని వేసేయకపోతే నెత్తిమి ఎక్కించుకుంటాడు ఎవడైనా. అది పాపం ఎలా అవుతుందండి? మళ్ళీ ఆ పాపం పోవడానికి రాముడు ఏదో చేశాడు, మనం కల్పించుకున్నాం అవన్నీ. ఇక్కడ దేవాలయాలకి ప్రాధాన్యం పెంచడం కోసం కథలు పుట్టించేశాడు అంతే. రాముడు ఆ అది పాపమే కాదు అసలు. కృష్ణుడు కంసుడిని చంపడం పాపమే కాదు, కురుక్షేత్ర యుద్ధం పాపమే కాదు. వారు ధర్మం కోసం చేశారు. పాండవులకి పాపం లేదు, కౌరవులకు ఉంటే ఉండొచ్చు. శత్రువు వచ్చి దాడి చేస్తుంటే చేత కాకుండా కూర్చుంటామండి, ఎదిరించకుండా. అంటే అభిమన్యుడికి కానీ అర్జునుడికి కానీ పాపాలేం అంటామండి, వారు ధర్మం కోసం చేశారు. అక్కడ ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. యోగ వాసిష్ఠంలో చెబుతాడు, చచ్చిపోయిన ప్రతివాడికి స్వర్గం రాదుట. ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మయుద్ధం చేసి చనిపోయిన వాడికే వీరస్వర్గం వస్తుంది. మిగిలిన వాడిని మున్సిపాలిటీ కుక్కల బండి లాగేవలసిందే.
యోగ వాసిష్ఠంలో ఉంటుంది స్పష్టంగా, ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మం కోసం యుద్ధం చేసిన వాడికే వస్తుంది తప్ప చచ్చిపోయిన ప్రతి వాడికే రాదండి. చచ్చిపోయిన ప్రతి వాడికి స్వర్గం వస్తుందని ఎవరు పుట్టించారో తెలుసా? పూర్వం రాజులు ఒళ్ళు కొవ్వెక్కి యుద్ధాలు చేసినప్పుడు పుట్టించారు ఆ సామెత, సైనికుల్ని బాగా రెచ్చగొట్టాలి. నీకు స్వర్గం వస్తుంది, నీకు స్వర్గం వస్తుంది, ఎందుకంటే దిక్కుమాల స్వర్గం ఇక్కడ ఎలాగూ లేదు, అక్కడైనా వస్తుందని వాడికి ఆశ పెట్టేశారంతే. ఇప్పటికీ కూడా మతం కోసం పవిత్ర యుద్ధం చేయండి అని చెప్పే మహానుభావులు ఏం చెప్తారో తెలుసా? నీకు స్వర్గం వస్తుంది, స్వర్గంలో నీ కోసం దేవుడు చూస్తూ ఉంటాడు, స్వర్గంలో నీ కోసం దేవుడు మధువు ఇస్తాడు, నీకు త్రిశోక్ష్యాలు, ఈ బోడి త్రిశోక్ష్యాలు మధువులు ఇక్కడ లేవేమిటి? ప్రభుత్వం వారే అందరికీ అందిస్తూ ఉంటాయి. ఎక్కడ శుభ్రంగా షాపులు పెట్టి మద్యపానం అందిస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదే పని ఎందుకంటే? పని లేక ఎక్కడ? మన కాశీ వెళ్ళినా అదే తప్పు చేసేటప్పుడు కాకినాడ చాలండి, కాశీ ఎందుకు ఎక్కడ? ఇవన్నీ వ్యవస్థలో కల్పించిన విషయాలంటే ఇవి తెలుసుకోకపోతే మన బుర్ర మడ్డిలో పడిపోతుంది, అనవసరంగా మడ్డెక్కిపోతుంది. అంతే అంతా నిజమే అనుకో. యుద్ధంలో చనిపోయిన ప్రతివాడికి రాదండి. శాస్త్రం, యోగ వాసిష్టం కవిత్వం కాదు, శాస్త్రం. 32,000 శ్లోకాల శాస్త్రం అది. అందులో చెబుతాడు స్పష్టంగా, ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మం కోసం యుద్ధం చేస్తేనే వస్తుంది వాడికి ఖచ్చితంగా. ఇప్పుడు స్వర్గం ఏదైనా ఉంటే ఉక్రెయిన్ సైనికులకి వస్తుంది, రష్యా సైనికులకి రాదు, సందేహం లేదు. అక్కడ వాళ్ళు కొవ్వెక్కి చెబుతున్నారు.